ఓదెలా 2022లో వచ్చిన ఓదెలా రైల్వే స్టేషన్కి సీక్వెల్గా వచ్చిందే ఈ మూవీ. తమన్నా, హెబ్బా పటేల్ నటించిన ఈ మూవీని అశోక్ తేజ డైరెక్ట్ చేయగా సంపత్ నంది కథా స్క్రీన్ ప్లే అందించారు. ఈ మూవీ స్టోరీ కొంచెం అరుంధతి మూవీ స్టోరీలా ఉంటుంది. తిరుపతి పెద్ద కామాంధుడు ఓదెల ఊరిలో కొత్తగా పెళ్లైన ఆడవాళ్ల మీద అత్యాచారం చేసి చంపేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న తిరుపతి భార్య హెబ్బా పటేల్ తిరుపతిని చంపేసి జైలుకి వెళ్తుంది. ఇక తిరుపతి చేసిన పాపాలకి ఆ ఊరి వాళ్ళు తిరుపతి శవానికి సమాధి శిక్ష వేస్తారు. సమాధి శిక్ష అంటే శవానికి కొన్ని రకాల పూజలు చేసి నిట్ట నిలువునా పాతి పెడతారు. అలా చేయటం వల్ల ఆ ఆత్మకు మోక్షం లేక సమాధిలోనే ఆ ఆత్మ కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఇక ఎలాగైనా సమాధిలో నుంచి బయటపడాలని ప్రయత్నించి చివరికి తిరుపతి ఆత్మ ఆ సమాధిలో నుంచి బయటకు వస్తుంది. ఇదే ఈ మూవీ స్టోరీ. మూవీ స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. శవాన్ని పాతి పెట్టడం, తర్వాత ఆ ఆత్మ వచ్చి ఊరి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం అరుంధతి మూవీలా అనిపించిన ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అరుంధతి అన్నానని ఆ మూవీ రేంజ్ గ్రాఫిక్స్ ని ఊహించుకోవద్దు. ఈ మూవీలో గ్రాఫిక్స్ చాలా లో క్వాలిటీలో ఉంటాయి. అలాగే అరుంధతి మూవీలో పశుపతి క్యారెక్టర్ లో సోనీ సూద్ ని చూస్తే వెన్నులో వణుకు పడుతుంది. ఈ మూవీలో అలాంటి వాతావరణం ఏమీ ఉండదు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ పర్వాలేదా అని అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం పెద్ద హెడ్ ఏక్. సెకండ్ హాఫ్ లో తమన్నా ఎంట్రీ తర్వాత సినిమా ఏమైనా మంచి ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుందా అంటే తమన్నా వచ్చాక ఆ మూవీ కంప్లీట్ గా సెట్ కి వెళ్ళిపోయింది. అసలు తమన్నా క్యారెక్టర్ ఏం ఇంట్రెస్టింగ్ గా ఉండదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ కి తమన్నానే అవసరం లేదు. ఏదో సంపత్ నంది మాట కాదనలేక ఈ మూవీ చేసినట్టు ఉంది తమన్నా. సినిమా అంతా ఆ సమాధి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మధ్యలో అనవసరమైన సాంగ్స్, లో క్వాలిటీ గ్రాఫిక్స్, వీటితోనే తలపోటు వస్తుందిరా బాబు అంటే తలా తోక లేని ఆ డైలాగ్స్ ఒకటి. వసే నీ అమ్మ నిన్ను చంపేస్తా, చీరేస్తా, పిసికేస్తా అంటూ అరుంధతిలో పశుపతిలాగా చాలా బిల్డప్ సీన్స్ ఉంటాయి. సినిమాలో డైలాగ్స్ మాత్రం పరమ వరస్ట్ గా ఉన్నాయి. అలాగే గ్రాఫిక్స్ కూడా ఏదో జంతర్ మంతర్ టీవీ సీరియల్ గ్రాఫిక్స్ లా ఉన్నాయి. మొత్తానికి ఇద్దరు డైరెక్టర్స్ కలిసి సినిమాని సింహార్పణం చేసేశారు. ఒకరు తప్పు చేస్తే ఒకరు సరిదిద్దుతారని అనుకుని ఎటు కాకుండా చేశారు. ఇక తమన్నా ఉంది కదా అని ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి కూడా ఈ మూవీ కుదరదు. ఎందుకంటే సినిమాలో కొన్ని అడల్ట్ కంటెంట్ సీన్స్ ఉంటాయి. మూవీకి ప్లస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్ బీజిఎం, అలాగే సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ డైలాగ్స్ అండ్ గ్రాఫిక్స్. ఈ మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే తమన్నా ఫ్యాన్స్ అలాగే హర్రర్ మూవీస్ ని ఇష్టపడేవారు టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 2/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.